హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియో అనేది బీఎడ్ ఫస్ట్ సెమ్ వాళ్ళకి సైకాలజీ సబ్జెక్ట్ ఇది. సో ఆల్రెడీ మనకి సైకాలజీ సబ్జెక్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో దాని ప్లేలిస్ట్ అనేది మీకు ఛానల్లో అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి చూసేయండి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో కింద నోట్స్ అనేది మీకు పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇవాల్టి వీడియోలో మనము సెకండ్ యూనిట్లో సెకండ్ క్లాస్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ సెకండ్ యూనిట్లో ఫస్ట్ క్లాస్ అనేది ప్రీవియస్ క్లాసెస్లో అయిపోయింది. 2.1 అండ్ 2.2 కంప్లీట్ చేసుకున్నాము. ఇవాల్టి క్లాస్లో 2.3 అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో యాజ్ యూజువల్ ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ రూపంలో ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ కోసం వీడియోని లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, ఓకే? సో సైకాలజీ సబ్జెక్ట్ అనేది మనకి CTETలో కానివ్వండి, టెట్లో కానివ్వండి, TRT, DSC వీటన్నిటిలో కూడా చాలా ఇంపార్టెంట్. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ విషయంలో ఈ సైకాలజీ అనేది క్వశ్చన్స్ మీకు కనిపిస్తూనే ఉంటాయి. సో వ్యక్తుల గురించి కానివ్వండి, పిల్లల యొక్క మనస్తత్వం గురించి కానివ్వండి, చాలా క్వశ్చన్స్ అనేటివి వస్తూనే ఉంటాయి. అందుకే సైకాలజీ సబ్జెక్ట్ అనేది ఓన్లీ బీఎడ్ పరంగానే కాకుండా పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ చుట్టూ ఉన్న జనాల్ని మీరు, పిల్లల్ని కానివ్వండి, పేరెంట్స్ని కానివ్వండి, సొసైటీని కానివ్వండి గమనిస్తూ ఉన్నారనుకోండి, ఇప్పుడు చెప్పే టాపిక్స్ అన్నీ కూడా మీకు ఈజీగా రిలేట్ అయిపోతాయి, ఓకే? అండ్ ఆల్సో సైకాలజీ అనేది పెద్ద సబ్జెక్ట్, కానీ మనకి ఇక్కడ బీఎడ్కి సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించిన సైకాలజీ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఇది మనం ఇంకా ఈజీగా తెలుసుకోగలుగుతాం, బికాస్ అందరం స్కూల్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళం కాబట్టి మనకి సిచ్యువేషన్స్ ఏంటో తెలుసుంటాయి, ఓకే? సో కమింగ్ టు టుడేస్ క్లాస్, అండర్స్టాండింగ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ లెర్నర్స్ ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ అడాప్టింగ్ ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్. సో ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్, అండ్ స్కూల్లో కూడా ఇది ఇంప్లిమెంటేషన్ అనేది ఇంపార్టెంట్, ఓకే? సో అదేంటో మనం ఫర్దర్గా తెలుసుకుంటాము. మీకు ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్ మీద ఫర్దర్గా ఒక బుక్ అనేది ఉంటుంది, ఒక సబ్జెక్ట్ అనేది ఉంటుంది బీఎడ్లో, ఓకే? సో ఇక్కడ మనం కంటెంట్కి ఎంత అవసరం ఉందో అంత నేర్చుకుంటాం. ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్ గురించి ఫర్దర్గా వచ్చే సబ్జెక్ట్లో క్లియర్గా నేర్చుకుంటాం, ఓకే? సో ఇక్కడ మనకి డిఫరెంట్లీ ఏబుల్డ్ లెర్నర్స్ గురించి చూద్దాము. క్లాస్ రూమ్లో వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి, ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్ని ఎలా యూజ్ చేయాలనేసి, ఓకే? డిఫరెంట్లీ ఏబుల్డ్ లెర్నర్స్ ఆర్ దోస్ హూ డీవియేట్ ఫ్రమ్ ద యావరేజ్ చిల్డ్రన్ ఫిజికల్లీ, మెంటల్లీ, సోషల్లీ, ఎమోషనల్లీ ఆర్ ఇన్ లెర్నింగ్ ఎబిలిటీ టు సచ్ అన్ ఎక్స్టెంట్ దట్ దేర్ ఎడ్యుకేషనల్ నీడ్స్ క్యాన్ బి మెట్ ఎఫెక్టివ్లీ విత్ స్పెషల్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఆర్ లెర్నింగ్ అరేంజ్మెంట్ ఆర్ లెర్నింగ్ ఎక్విప్మెంట్. సో డిఫరెంట్లీ ఏబుల్డ్ లెర్నర్స్ అంటే ఎవరు? సో నార్మల్ ఉన్న చిల్డ్రన్ కంటే ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి, లేదా యావరేజ్ చిల్డ్రన్ కంటే కొంచెం వేరేలాగా ఉండడం అనమాట. సోషల్లీ కానివ్వండి, ఎక్కువ షై ఉండడం, ఎమోషనల్లీ కానివ్వండి, లెర్నింగ్ ఎబిలిటీస్లో అంటే స్లో రన్నర్స్ ఇలా, లేదా ఎంతవరకు అని అంటే ఎడ్యుకేషనల్ నీడ్స్ అనేటివి ఈ పిల్లలకి ఎలా ఫుల్ఫిల్ అవుతాయి అని అంటే కొన్ని స్పెషల్ మెథడ్స్ లేదా ఎక్విప్మెంట్స్ యూజ్ చేయడం ద్వారా, లేదా లెర్నింగ్ అరేంజ్మెంట్ చేయడం ద్వారా ఫుల్ఫిల్ అవుతాయి, ఓకే? సో నార్మల్గా మనము ఎలా అయితే క్లాస్ అయితే చెప్తున్నామో దానికి కొంచెం స్పెషల్ మెథడ్స్ అనేటివి యాడ్ చేస్తే డిఫరెంట్లీ ఏబుల్డ్ లెర్నర్స్కి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఓకే? బేసికల్గా డిఫరెంట్లీ ఏబుల్డ్ లెర్నర్స్ అంటే యావరేజ్ చిల్డ్రన్ కంటే ఫిజికల్గానన్నా, మెంటల్గానన్నా, సోషల్గానన్నా, ఎమోషనల్గానన్నా, లేకపోతే లెర్నింగ్ ఎబిలిటీస్లోనన్నా డిఫరెన్సెస్ ఉంటే వస్తుందన్నమాట, ఓకే? మీరు తారే జమీన్ పర్ సినిమా చూస్తుంటే అందులో డిస్లెక్సియా అని ఉంటుంది. సో బాబు అందులో చదవలేకపోతూ ఉంటాడు, అక్షరాలన్నీ డ్యాన్స్ చేస్తున్నట్టు, అటు ఇటు వెళ్ళిపోతున్నట్టు ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని డిస్లెక్సియా అంటారు, అంటే రీడింగ్ రాదనమాట, ఎంత ప్రయత్నించినా చేయలేకపోవడం. సో ఇది మనకి లెర్నింగ్ ఎబిలిటీస్ కిందకు వస్తుంది డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్లో. సో ఇలాంటి చిన్న చిన్న డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని చిన్న చిన్న స్పెషల్ మెథడ్స్ తోటి, లెర్నింగ్ టెక్నిక్స్ తోటి మనం అధిగమించవచ్చు. మీరు తారే జమీన్ పర్ సినిమాలో కూడా అమీర్ ఖాన్ అదే చేస్తాడు, ఓకే? 8 అనే నెంబర్ని పెద్ద బోర్డు మీద రాయిస్తూ దాన్ని మెల్లమెల్లగా చిన్న చిన్న బాక్స్లో రాయించేలాగా చేస్తాడు. అండ్ అలాగే రీడింగ్ని కూడా ఇంప్రూవ్ చేస్తారు పిల్లాడిది. సో అదే అనమాట, చిన్న చిన్న స్పెషల్ టెక్నిక్స్ కానివ్వండి, ఎక్విప్మెంట్స్ కానివ్వండి, టీచింగ్ కానివ్వండి, వీటి ద్వారా లెర్నింగ్ నీడ్స్ అనేటివి డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్కి అందించేలా చూసుకోవచ్చు మనం, ఓకే? నెక్స్ట్ చూసుకుంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఈజ్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ టు ఆల్ చిల్డ్రన్ ఇన్ నార్మల్ రెగ్యులర్ క్లాస్ రూమ్ వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్ విత్ రిఫరెన్స్ టు దేర్ ఎబిలిటీస్, డిసెబిలిటీస్, జెండర్, క్లాస్, క్యాస్ట్, రిలీజియన్ ఎక్సెట్రా. సో మరి ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్ అంటే ఏంటి, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? అందరి చిల్డ్రన్కి అంటే అందరూ
ఒకటే అన్నట్టు, ఈక్వల్గా ఒకటే క్లాస్ రూమ్లో చదువు నేర్చుకోవడం. సో ఇక్కడ ఏ తేడాలు కూడా పిల్లల మధ్యలో చూడకూడదు. అంటే లైక్ లెర్నింగ్ డిసేబిలిటీస్ కానివ్వండి, లేకపోతే జెండర్ కానివ్వండి, క్లాస్ కానివ్వండి, క్యాస్ట్ కానివ్వండి, రిలీజియన్ కానివ్వండి, ఇవేవి కూడా డిఫరెన్సెస్ చూడకుండా అందరినీ ఒకటే క్లాస్ రూమ్లో ఎడ్యుకేట్ చేయడం ఈజ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. ఓకే, హవెవర్ దిస్ మెథడ్ గివ్స్ an opportunity to provide special training, equipment, environment, methods of teaching, support systems, etc. required to meet the unique needs of each learner. సో ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్లో మనం ఏ డిఫరెన్సెస్ లేకుండా, ఏ డిస్క్రిమినేషన్ లేకుండా ఎడ్యుకేషన్ అనేది ఇస్తున్నాము. సో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కాకుండా వేరే క్లాసెస్లో మీరు చూసినా సరే ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేటివి కంపల్సరీ ఉంటాయి పిల్లల్లో. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో ఇంకా అందరినీ మనము కలిపి ఒకటే దగ్గర ఎడ్యుకేట్ చేస్తున్నాం కాబట్టి స్పెషల్ ట్రైనింగ్ కానివ్వండి, ఎన్విరాన్మెంట్ కానివ్వండి, ఎక్విప్మెంట్ కానివ్వండి, టీచింగ్ కానివ్వండి, సపోర్ట్ సిస్టమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అవసరం అవుతాయి. ఎందుకనంటే ఈచ్ అండ్ ఎవ్రీ లెర్నర్ యొక్క నీడ్స్ అనేటివి రీచ్ అవ్వడానికి. ఓకే, మోస్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ విల్ బి టేకెన్ అప్ ఇన్ నార్మల్ రెగ్యులర్ క్లాస్ రూమ్. సో చాలా వరకు ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో నార్మల్ రెగ్యులర్ క్లాస్ రూమ్లోనే తీసుకోవడానికి చూస్తారు ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్లో. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే ద గోల్ ఆఫ్ ఇంక్లూజన్ షుడ్ ఫోకస్ ఆన్ చేంజింగ్ స్కూల్స్ టు బికమ్ మోర్ రెస్పాన్సివ్ టు ద నీడ్స్ ఆఫ్ ద ఆల్ స్టూడెంట్స్. సో అన్ని స్కూల్స్లలో స్టూడెంట్స్ యొక్క అన్ని నీడ్స్ని ఎక్కువగా తీసుకొచ్చేలాగా, ఎక్కువగా అందించేలాగా చేయడం. ఓకే, రీసెర్చ్ హ్యాస్ షోన్ దట్ ఇంక్లూజన్ వెన్ డన్ వెల్ can be a very positive experience for both children with special needs and their typically developing peers. Okay, సో ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్ అనేటివి స్కూల్లో కరెక్ట్గా నిర్వహించినట్టయితే మనకి స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లలకి బెనిఫిట్గా ఉంటుంది, అండ్ వాళ్ళ చుట్టూ డెవలప్ అవుతుంది పీర్ గ్రూప్స్, అంటే ఫ్రెండ్షిప్ ఉంటుంది కదా, ఫ్రెండ్స్ ఉంటారు కదా సేమ్ ఏజ్ వాళ్ళు, సో వాళ్ళ డెవలప్మెంట్కి కూడా యూజ్ అవుతుంది. ఓకే, రీసెర్చ్ కూడా మనకి ఇదే చెప్తుంది. Inclusive education is neither segregating exceptional children to educate in special schools nor integrating them with ordinary students to the maximum extent, but providing education to the exceptional children along with the children to fulfill the object of education in a democratic way. So inclusive education అంటే క్లాస్ రూమ్స్ని వేరు చేయడం కాదు పిల్లలకి తగ్గట్టుగా, అలా అని అందరినీ కలిపి ఒకటే దగ్గర ఏ విధంగా కూడా ఇండివిజువల్ డిఫరెన్సెస్ని మ్యాచ్ కాకుండా చెప్పడం కూడా కాదు. ఓకే, అందరికీ కలిపి ఒకటే క్లాస్ రూమ్లో ఎడ్యుకేషన్ అనేది ఇస్తాము, బట్ ప్రతి ఒక్కరి ఇండివిజువల్ నీడ్స్ అనేటివి అందేలా చూసుకుంటాం. ఓకే, దట్ ఈస్ ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్. అది కూడా మనకి డెమోక్రటిక్ వేలో ఎడ్యుకేషన్ అందించడం. ఓకే, ద ప్రొపోనెంట్స్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఆర్గ్యూ దట్ ఎడ్యుకేషన్ హ్యాస్ టు బి యూనివర్సల్ వితౌట్ లీవింగ్ ఎనీబడి అండ్ వితౌట్ హ్యావింగ్ సపరేట్ స్పెషల్ ఎడ్యుకేషన్ టు ఎనీబడి. సో ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ యొక్క ప్రొపోనెంట్స్ చూసినట్టయితే మనకి ఇక్కడ ఏమంటున్నారు వాళ్ళు అని అంటే ఎడ్యుకేషన్ అనేది యూనివర్సల్. ఓకే, అందరు నేర్చుకోవాల్సిన విషయం ఎడ్యుకేషన్ అనేది, అండ్ ఎవరిని కూడా పక్కన పెట్టకుండా, అంటే మార్జినలైజ్ చేయకుండా, ఇంతకుముందు క్లాస్లో మనం మార్జినలైజేషన్ గురించి కూడా నేర్చుకున్నాము. సో ఎవరిని కూడా పక్కన పెట్టకుండా అందరినీ కలుపుతూ స్పెషల్ ఎడ్యుకేషన్కి నీడ్ లేకుండా అందరిని ఒకటే క్లాస్ రూమ్లో ఉంచి ఎడ్యుకేషన్ నీడ్స్ని అందిస్తూ వాళ్ళకి నాలెడ్జ్ని ఇవ్వడం. ఓకే, సో ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్ అనేది మనకి మార్జినలైజేషన్ తగ్గించడానికి కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం వ్యూస్ ఆఫ్ ద ప్రాపోనెంట్స్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ చూద్దాము. సో ప్రాపోనెంట్స్ అంటే ఇది కొత్త వర్డ్ ఏం కాదు, ఒక రీజన్, ఒక కాజ్, అసలు ఏంటి అనేది అన్నట్టు. ఓకే, సో ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే వీ షుడ్ ట్రీట్ ఎవ్రీ చైల్డ్ యాజ్ అన్ ఇండివిజువల్ అండ్ రికగ్నైజ్ అండ్ రెస్పెక్ట్ ఇండివిజువల్లీ. సో మన 5 వేళ్ళే మనకి సేమ్గా ఉంటాయి, అలాంటప్పుడు మనుషులు సేమ్గా ఉండాలంటే కుదరదు కదా. సో పిల్లలు కూడా ప్రతి ఒక్కరు ఇండివిజువాలిటీ ఉంటుంది, డిఫరెంట్గా ఉంటారు. సో ప్రతి ఒక్క చైల్డ్కి ఇండివిజువాలిటీ ఉంటుంది కాబట్టి రికగ్నైజ్ చేయాలి, వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ ఒపీనియన్స్కి కానీ వాళ్ళకి కానీ. ఓకే, లెర్నింగ్ డిఫికల్టీస్ ఆర్ కామన్ ఇన్ స్కూల్ లెర్నింగ్, ఇట్ షుడ్ నాట్ అట్రిబ్యూట్ టు ద డెఫిసిట్స్ ఇన్ స్టూడెంట్స్. సో లెర్నింగ్ డిఫికల్టీస్ అనేటివి చాలామందికి ఉంటాయండి స్కూల్ ఏజ్లో. సో ఇక్కడ స్కూల్ ఏజ్లోనే వాటిని కరెక్ట్ చేసి హయ్యర్ లెవెల్కి పంపిస్తారు. సో ఈ స్కూల్ ఏజ్లో లెర్నింగ్ డిఫికల్టీస్ అనేటివి అదే పెద్ద విషయము, సపరేట్గా ఉండాలి, మీరు అసలు ఈ స్కూళ్ళలో చదవకూడదు, ఇలాంటివి ఉండకూడదు అనమాట. ఓకే, సో దాన్ని ఎలా మనము ఇంప్రూవ్ చేయొచ్చు, ఆ లెర్నింగ్ డిఫికల్టీస్ని ఎలా అధిగమించవచ్చు అన్న దాని మీద దృష్టి అనేది ఉండాలి. సో అదే ఇక్కడ చెప్తున్నారు. మేక్ ద స్టూడెంట్స్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ అండ్ హెల్ప్ దెమ్ టు డెవలప్ అడ్వెంచరస్ స్పిరిట్. సో
స్టూడెంట్స్ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచాలి ఇన్ స్కూల్. అండ్ అలాగే వాళ్ళ యొక్క అడ్వెంచరస్ స్పిరిట్, అంటే ఏదైనా నేర్చుకోవాలి, క్యూరియాసిటీ, ఇవన్నిటిని కూడా పెంచేలాగా చేయాలి. ఓకే, టీచర్స్ విల్లింగ్నెస్ టు ప్రొవైడ్ స్టిమ్యులేటింగ్ అండ్ కోఆపరేటివ్ ఎన్విరాన్మెంట్ బ్రింగ్స్ సక్సెస్ టు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. సో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలంటే మనకి ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అందరినీ ఒకటే క్లాస్ రూమ్లో ఉంచి చదివిపిస్తాం కాబట్టి ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరి నీడ్స్ కవర్ కావాలంటే ఎన్విరాన్మెంట్ కరెక్ట్గా ఉండాలి. సో అలాంటి కోఆపరేటివ్ అండ్ స్టిమ్యులేటింగ్ ఎన్విరాన్మెంట్ అనేది టీచర్ ప్రొవైడ్ చేసేలా ఉండాలి. ఓకే, టీచర్ క్యాన్ యూస్ ద యాక్టివిటీ ఆర్ ఎంకరేజ్ ద స్టూడెంట్ టు టేకప్ ద యాక్టివిటీ యాజ్ పర్ ద నీడ్ ఆఫ్ ద స్పెషల్ చైల్డ్. సో యాక్టివిటీస్ని యూస్ చేయొచ్చు, పిల్లల యొక్క స్పెషల్ క్వాలిటీస్ని కానీ వాళ్ళు ఎక్కడ డిఫికల్టీస్ని ఫేస్ చేస్తున్నారో వాటిని అధిగమించడానికి కానీ యాక్టివిటీస్ని పిల్లల్ని చేయమని టీచర్ అడగొచ్చు, యూస్ చేసుకోవచ్చు యాక్టివిటీస్ని. ఓకే, సో నెక్స్ట్ చూస్తే మోస్ట్ ఆఫ్ what we assume as special interventions or methods of teaching is only the practiced good primary teaching procedures. సో ఈ మెథడ్స్ మనం ఇంప్లిమెంట్ చేయలేము, ఇవి స్పెషల్కి సంబంధించినవి, స్పెషల్ ఇంటర్వెన్షన్స్ ఇవి, వీటిని మనం ఎక్కువగా యూజ్ చేయలేము. ఇవన్నీ కూడా యాక్చువల్గా మీరు చూసుకున్నట్టయితే ప్రైమరీ టీచింగ్ ప్రొసీజర్స్ ఇవి. ఓకే, అంటే యాక్చువల్గా మీరు యూజ్ చేయాల్సిన ప్రొసీజర్స్ డైలీ లైఫ్లో. ఓకే, in the school our responsibility as teachers is to provide facilitating conditions keeping in mind the condition for the optimum learning of children. సో మెయిన్ గోల్ ఏంటి, స్కూల్లో కానివ్వండి, క్లాస్ రూమ్లో కానివ్వండి, టీచింగ్ జరిగేటప్పుడు పిల్లల యొక్క ఆప్టిమమ్ లెర్నింగ్, వాళ్ళు ఎంతవరకు చదువుకోగలిగితే అంతవరకు మనం నేర్పించేలాగా ఉండాలి. అండ్ వాళ్ళకి ఆ ఎన్విరాన్మెంట్ కానివ్వండి, ఆ అట్మాస్ఫియర్ కానివ్వండి తీసుకొచ్చేలాగా టీచర్స్ ఉండాలి. అది మన రెస్పాన్సిబిలిటీ. ఓకే, వీఆర్ ఫెసిలిటేటర్స్ కాబట్టి. ఓకే, క్రియేషన్ ఆఫ్ గుడ్ సోషల్ అట్మాస్ఫియర్ ఈజ్ నెసరీ. మళ్ళీ చెప్తున్నాను, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో మనకి అట్మాస్ఫియర్ అనేది చాలా ఇంపార్టెంట్. గుడ్ సోషల్ అట్మాస్ఫియర్ అంటే కోఆపరేటివ్గా ఉండాలన్నమాట. ఓకే, దిస్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ వెన్ ద స్టూడెంట్ అండ్ టీచర్ అండర్స్టాండ్ ఈచ్ అదర్ నీడ్స్, దేర్ ఫోర్ రెస్పెక్ట్ అండ్ యాక్సెప్ట్ ఈచ్ అదర్. సో ఈ గుడ్ సోషల్ ఎన్విరాన్మెంట్ అట్మాస్ఫియర్ అనేది ఎప్పుడు మనం క్రియేట్ చేయొచ్చు, టీచర్ అండ్ స్టూడెంట్ మధ్యలో అండర్స్టాండింగ్ కరెక్ట్గా ఉండాలి. అండ్ అలాగే ఈచ్ అదర్ని రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఓకే, టీచర్ స్టూడెంట్ని అండ్ స్టూడెంట్ టీచర్ని, అండ్ దే షుడ్ యాక్సెప్ట్ ఈచ్ అదర్. ఓకే, facilitating classroom atmosphere to carry on discussion with good interaction among the students in small groups and in whole group activities. సో ఈ సోషల్ ఇంటరాక్షన్స్ అనేటివి కూడా మనకి గుడ్ ఎన్విరాన్మెంట్ తోటి వస్తుంది. సో అది ఎలా తీసుకురావచ్చు అని అంటే గ్రూప్ డిస్కషన్స్ ద్వారా, స్మాల్ గ్రూప్స్ కానివ్వండి, గ్రూప్ యాక్టివిటీస్ కానివ్వండి, వీటి ద్వారా మనము చేయొచ్చు. ఓకే, సమ్ హ్యావ్ టెండెన్సీ టు లేబుల్ చిల్డ్రన్ విచ్ క్రియేట్స్ ప్రాబ్లమ్స్ అండ్ డైవర్ట్ అటెన్షన్. సో దిస్ షుడ్ బి అవాయిడెడ్. సో కొన్ని సందర్భాల్లో పిల్లల్ని లేబుల్ చేసే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి, అలాంటివి అసలు ఉండకూడదండి. ఓకే, పూర్తిగా అవాయిడ్ చేయడమే కరెక్ట్, లేదంటే అది అటెన్షన్ని డైవర్ట్ చేస్తాము అండ్ ఎడ్యుకేషన్ అనేది కరెక్ట్గా జరగదు. ఓకే, లేబులింగ్ అనేది ఎప్పుడు కూడా పిల్లలకి బెనిఫిట్ కాదు. అండ్ ఎడ్యుకేషన్కి మెయిన్ ఏమేంటి, పిల్లల యొక్క బెనిఫిట్స్ చూసుకోవడం. ఓకే, టీచర్స్ ఆర్ టు బి అవేర్ ఆఫ్ ద నాలెడ్జ్, స్కిల్స్, ఇంట్రెస్ట్ అండ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో ఇది కంపల్సరీ. ఏ క్లాస్ రూమ్ అన్నా మీరు తీసుకోండి, పిల్లల యొక్క ఇంట్రెస్ట్, స్కిల్స్ ఏంటి, వాళ్ళ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, వీటన్నిటి ద్వారా ఎఫెక్టివ్ లెర్నింగ్ అనేది జరుగుతుంది. సో ఇవి తెలుసుకోవాలి, స్టూడెంట్స్ యొక్క స్కిల్స్, ఇంట్రెస్ట్ అండ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ టీచర్స్. ఓకే, ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఎక్సలెంట్ ఆర్గనైజేషన్ అండర్ ఏబుల్ లీడర్షిప్. ఇట్ హ్యాస్ టు మీట్ ద నీడ్స్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్. సో ఒక ఆర్గనైజేషన్ కరెక్ట్గా నడవాలంటే మనకి గుడ్ లీడర్షిప్ అనేది ఉండాలి. హెడ్ మాస్టర్ కానివ్వండి, స్కూల్ని చూసుకోవడం మేనేజ్మెంట్ కానివ్వండి, గుడ్ లీడర్షిప్ అనేది ఉండాలి. అండ్ క్లాస్ రూమ్లో టీచర్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఓకే, ఇట్ హ్యాస్ టు మీట్ ద నీడ్స్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్. అందరు స్టూడెంట్స్ యొక్క నీడ్స్ అనేటివి ఫుల్ఫిల్ అయ్యేలా ఉండాలి. ఓకే, దీస్ ఆర్ సమ్ ప్రొపోనెంట్స్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. సో నెక్స్ట్ ఇప్పుడు రిప్రజెంటేషన్ ఆఫ్ జెండర్, క్లాస్, పావర్టీ ఇన్ మీడియా అండ్ అజంప్షన్స్ ఆన్ చైల్డ్హుడ్ అండ్ అడోలసెన్స్ గురించి చూద్దాము. సో ఇది మనకి పెద్ద టాపిక్, ఒక్కొక్క దాని గురించి క్లియర్గా నేర్చుకుందాం. సో రిప్రజెంటేషన్ ఆఫ్ జెండర్, రిప్రజెంటేషన్ ఆఫ్ క్లాస్, రిప్రజెంటేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మీడియా, తర్వాత మళ్ళీ అజంప్షన్స్ ఆన్ చైల్డ్హుడ్ అండ్ అడోలసెన్స్. ఓకే, సో స్టార్టింగ్ మనం చూసుకున్నట్టయితే మీడియా రిప్రజెంట్స్ ఇష్యూస్ రిలేటెడ్ టు జెండర్, క్లాస్ అండ్ పావర్టీ ఇన్ కంటెంపరీ సొసైటీ. మనకు ఆల్రెడీ తెలుసు, మీరు మీడియాలో చూసుకున్నట్టయితే చాలా రిప్రజెంటేషన్స్ అనేటివి ఉంటాయి. అది జెండర్కి సంబంధించి కానివ్వండి, క్లాస్కి సంబంధించి కానివ్వండి, అంటే హై క్లాస్, లో క్లాస్, అప్పర్ క్లాస్, మిడిల్ క్లాస్ ఇలా.
అండ్ పావర్టీకి సంబంధించి కానివ్వండి, సొసైటీలో ఏం జరుగుతుందన్న దాని గురించి రిప్రజెంటేషన్ ఇష్యూస్ అనేటివి మీడియా తీసుకొస్తుంది మనకి. ఇట్ క్యాన్ బీ అబ్జర్వ్డ్ ఇన్ వేరియస్ ఫిలిమ్స్, టీవీ షోస్, ప్రింట్ మీడియా యాజ్ వెల్ యాజ్ ఇంటర్నెట్. సో ఇప్పుడు మనకి ఇంటర్నెట్ అనేది అవైలబుల్ ఉంది. ఒకప్పుడు అవైలబుల్ లేనప్పుడు న్యూస్ పేపర్స్ లేదా టీవీ షోస్ లేదా ఫిలిమ్స్ లేదా ప్రింట్ మీడియా అంటే న్యూస్ పేపర్ కిందకు వస్తుంది. సో ఇవన్నిట్లో కూడా మీరు ఈ రిప్రజెంటేషన్స్ అనేటివి చూడొచ్చు. ఓకే, సెవరల్ అడ్వర్టైజ్మెంట్స్ విత్ రిగార్డ్ టు సేవింగ్ స్కీమ్స్, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ప్రొజెక్ట్స్ దీస్ ఐడియాస్ డైరెక్ట్లీ. సో మీరు చూసుకున్నట్టయితే మీరు కొన్ని అడ్వర్టైజ్మెంట్స్లో కూడా గమనించవచ్చు స్కీమ్స్ గురించి అడ్వర్టైజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గురించి అడ్వర్టైజ్మెంట్స్, వీటన్నిట్లలో మీరు చూడొచ్చు అప్పర్ క్లాస్, లోవర్ క్లాస్, జెండర్ గురించి, మేకప్ కానివ్వండి, లేకపోతే ఇతర కుకింగ్స్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ కానివ్వండి జెండర్ గురించి, అండ్ పావర్టీకి సంబంధించిన యుటెన్సిల్స్ కానివ్వండి, ఏమన్నా వాళ్ళు కొనేలాగా ఉంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళనే టార్గెట్ చేసి అడ్వర్టైజ్మెంట్స్ చేయడము. సో ఇలా మీరు గమనించవచ్చు మీడియాలో. ఓకే, ఆన్ ద అదర్ హ్యాండ్ మీడియా ఈజ్ ఆల్సో ప్లేయింగ్ అన్ యాక్టివ్ రోల్ ఇన్ ప్రొజెక్టింగ్ ద చేంజింగ్ ట్రెండ్స్ అండ్ కాంటెంపరీ ప్రియారిటీస్ ఆఫ్ గర్ల్స్ ఎట్ ద సేమ్ లెవెల్ విత్ దట్ ఆఫ్ ద బాయ్స్. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మనకి ఈ మీడియా అనేది ఈ చేంజెస్ని కూడా తీసుకురావడం జరుగుతుంది. ఒకప్పుడు మేకప్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ అంటే అమ్మాయిల్ని, కార్స్ లేకపోతే బైక్స్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ అంటే అబ్బాయిల్ని, ఇలా ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు మీరు మేకప్లో అబ్బాయిల్ని కూడా చూడగలుగుతున్నారు, ఫేస్ వాషెస్కి కానీ వీటికి కానీ, అండ్ బైక్స్ కానివ్వండి, స్కూటీస్ కానివ్వండి, కార్స్ కానివ్వండి, వీటిలో అమ్మాయిల్ని కూడా చూడగలుగుతున్నారు అడ్వర్టైజ్మెంట్లో. సో ఈ చేంజ్ అనేది కూడా ఇప్పుడు వచ్చింది. బాయ్స్ ఎలా రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినవి అవి గర్ల్స్ కూడా రిప్రజెంట్ చేస్తున్నారు, అండ్ గర్ల్స్ ఎలా రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్స్ బాయ్స్ కూడా అవి ఇప్పుడు రిప్రజెంట్ చేస్తున్నారు. ఓకే, సో ఆ చేంజ్ అనేది మనకు కనిపించింది. హవెవర్ దెర్ ఈస్ డిస్క్రిమినేషన్ ఇన్ దీస్ ఏరియాస్ యాజ్ వెల్ వెన్ కపుల్డ్ విత్ క్లాస్ అండ్ పావర్టీ ఆస్పెక్ట్స్. సో జెండర్ ఆస్పెక్ట్స్లో ఈ చేంజ్ అనేది గమనించవచ్చు మీడియాలో. బట్ క్లాస్ అండ్ పావర్టీతో కలిపి మీరు చూసుకున్నట్టయితే అక్కడ మీకు ఈ డిస్క్రిమినేషన్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మీడియా రిప్రజెంటేషన్ ఆఫ్ జెండర్ గురించి చూద్దాము. సో ఇవన్నీ కూడా మీకు తెలిసిన విషయాలే, మీరు జనరల్గా టీవీలో చూసే విషయాలే, వాటిని కొంచెం క్లియర్గా అర్థం చేసుకుందాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీడియా రిప్రజెంటేషన్ ఆఫ్ జెండర్, ఆల్మీ ఎట్ ఎల్ 1984 ఆర్గ్యూ దట్ media representations of gender are important because they enter the collective social conscience and reinforce culturally dominant ideas about gender which represent males as dominance and females as subordinate. సో ఆల్మీ ఎట్ ఎల్ ఏమన్నారు, మనకి మీడియా రిప్రజెంటేషన్స్లో జెండర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ఈ జెండర్ ద్వారా ఈ సోషల్ కాన్సెన్స్ అనేది, అంటే ప్రజల్లో ఒక ఐడియా అనేది ఫీడ్ చేయడం అవుతుంది, రీఇన్ఫోర్స్ చేయడం అవుతుంది. ఏం ఐడియా అది? మేల్స్ డామినెన్స్ అని చెప్పేసి, ఫీమేల్స్ సబార్డినేట్స్ అని చెప్పేసి. ఓకే, సో ఆ ఆర్గ్యుమెంట్ అనేది మనకి ఆల్మీ ఎట్ ఎల్ అన్నారు, మీడియా ఇలా రిప్రజెంట్ చేస్తుంది అనేసి. హవెవర్ గాంట్లెట్ 2008 పాయింట్స్ అవుట్ దట్ సోషియాలజికల్ అనాలిసిస్ ఆఫ్ మీడియా రిప్రజెంటేషన్ నీడ్స్ టు బి కాషియస్ బికాస్ ఆఫ్ ద డైవర్సిటీ ఆఫ్ మీడియా. సో ఆల్మీ ఎట్ ఎల్ ఏమో కల్చరల్లీ డామినెంట్ ఐడియాస్ గురించి మాట్లాడారు, అంటే ముందు నుంచి సొసైటీలో ఎలా ఉంది వాటిని మీడియాలో రిప్రజెంట్ చేస్తున్నారు అనేసి మాట్లాడారు. బట్ గాంట్లెట్ ఏమన్నారు, సోషియాలజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద మీడియాని కూడా మనము దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకు అనంటే ఇప్పుడున్న కాలంలో డైవర్సిటీ అనేది మనకు కనిపిస్తుంది. ఓకే, సో మేల్ కానివ్వండి, ఫీమేల్ కానివ్వండి, ఎవ్రీవన్ ఆర్ వర్కింగ్ ఈక్వల్లీ. ఓకే, అండ్ అలాగే మీడియా రిప్రజెంటేషన్స్లో కూడా అది మనకి కనిపిస్తుంది. Women are generally represented in a narrow range of social roles by various types of media, while men are shown performing a full range of social and occupational roles. సో మీరు రోల్స్ అనేటివి చూసుకున్నా సరే, మీడియాలో డ్రామాస్కి సంబంధించి కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి కానివ్వండి, ఫిలిమ్స్కి సంబంధించి కానివ్వండి, ఉమెన్ యొక్క రోల్స్ కొంచెం నేరో రేంజ్లో ఉంటాయి కంపేర్ టు మేల్ రోల్స్. సో అదే ఇక్కడ మనకి చెప్తున్నారు. ద మీడియా జనరల్లీ ఇగ్నోర్ ద ఫ్యాక్ట్ దట్ ఏ మెజారిటీ ఆఫ్ ఉమెన్ గో అవుట్ టు వర్క్. సో కొన్నిసార్లు ఏంటి అని అంటే మీడియా ఒక ఫ్యాక్ట్ అనేది మర్చిపోతుంది. అదేం ఫ్యాక్ట్ అంటే ఇప్పుడున్న కాలంలో చాలా వరకు అమ్మాయిలు కూడా వర్క్కి వెళ్తున్నారు. ఓకే, దే ఆర్ ఆల్సో వర్కింగ్. ఓకే, వర్కింగ్ ఉమెన్ ఆర్ ఆఫెన్ పోర్ట్రేడ్ యాజ్ అన్ఫుల్ఫిల్డ్, అన్అట్రాక్టివ్, పాసిబ్లీ అన్స్టేబుల్ అండ్ అనేబుల్ టు సస్టైన్ రిలేషన్షిప్స్. సో ఇలాంటి ఒక రూమర్ అనేది కూడా మనకి సొసైటీలో ఉంది, మీడియాలో కూడా ఉంటుంది, మీడియా రిప్రజెంటేషన్లో కూడా. ఎలా అంటే ఎవరైతే ఉమెన్ వర్క్ చేస్తున్నారో, వర్కింగ్ ఉమెన్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు రిలేషన్షిప్ని అంతే ఎక్కువగా మెయింటైన్ చేయలేరు,
అన్‌వర్కింగ్ ఉమెన్ అంటే వర్క్ చేయని ఉమెన్ కంటే వర్కింగ్ ఉమెన్ అంత బాగా చూసుకోలేరు, అంత అట్రాక్టివ్‌గా ఉండలేరు. అండ్ వాళ్ళ ఎమోషనల్ స్టెబిలిటీ అనేది ఉండదు. ఇలా కూడా మనకి నడుస్తుంది. ఇట్ ఈస్ ఆఫెన్ ఇంప్లైడ్ దట్ వర్కింగ్ మదర్స్ రాదర్ దెన్ వర్కింగ్ ఫాదర్స్ ఆర్ గిల్టీ ఆఫ్ ద ఎమోషనల్ నెగ్లెక్ట్ ఆఫ్ ద చిల్డ్రన్. సో ఇది కూడా మీరు గమనించవచ్చు సొసైటీలో. ఎవరైతే వర్కింగ్ మదర్స్ ఉన్నారో, అంటే పిల్లలు ఉండేసి వర్క్కి వెళ్తున్న మదర్స్ ఎవరైతే ఉన్నారో, ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిట్టడం జరుగుతుంది సొసైటీ వాళ్ళు. మీ పిల్లల్ని చూసుకోరా మీరు, వర్క్కి ఎలా వెళ్తున్నారు అనేసి. అదే ఫాదర్ని తిట్టారు. ఓకే, మెన్ ఫాదర్ అయిన తర్వాత కూడా వర్క్ చేయొచ్చు, బట్ ఉమెన్ మదర్ అయిన తర్వాత వర్క్ చేయకూడదు, పిల్లల్ని చూసుకోవాలి, మీరు పిల్లల్ని చూసుకోకపోతే మీరు ఎందుకు చూసుకోవట్లేదు అనేసి ఇలా ఒక ఎమోషనల్ నెగ్లిజెన్సీ గురించి గిల్టీ కూడా ఫీల్ చేపిస్తారు ఉమెన్ని. Tunstall 2000 argues that media representations emphasize women's domestic, sexual, consumer and martial activities to the exclusion of all else. సో మీరు ఎక్కువగా చూసుకున్నట్టయితే టన్స్టల్ ఏమంటున్నారంటే మనకి మీడియా రిప్రజెంటేషన్స్లో అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, డ్రామాస్ కానివ్వండి, టీవీస్కి సంబంధించిన ఫిలిమ్స్ కానివ్వండి, అందులో ఎక్కువగా ఉమెన్స్ కుకింగ్ గురించి, గ్లామరస్ రోల్స్ అనేటివి, అండ్ అలాగే కన్జ్యూమర్స్కి వాళ్ళ కంటికి అందంగా కనిపించడానికి ఇలాంటి వాటికి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అదే ఇక్కడ మనకి టన్స్టల్ చెప్తున్నారు. వుల్ఫ్ 1990 suggests that the images of women used by the media present women as sex objects to be consumed by what Mulvey calls the male gaze. సో వుల్ఫ్ 1990 ఏమన్నారు అని అంటే, ఈ మీడియా రిప్రజెంటేషన్ ద్వారా ఉమెన్ ఎలా అయిపోయారు అని అంటే మేల్ గేజ్ అంటారనమాట దీన్ని. ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా, గ్లామరస్ ఆబ్జెక్ట్ లాగా. ఓకే, అలా ఉంచేవాళ్ళు అనేసి మనకి వుల్ఫ్ చెప్పారనమాట. ఓకే, సో ఇప్పుడు ద మీడియా యాజ్ ఎంపవరింగ్ ఉమెన్. ఓకే, సో ఉమెన్ యొక్క ఎంపవర్మెంట్కి మీడియా రిప్రజెంటేషన్ ఎలా ఉంది అనేది కూడా చూద్దాము. సోషియాలజిస్ట్ హ్యావ్ నోటెడ్ ద ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఫీమేల్ రోల్స్ ఎమర్జింగ్, ఎస్పెషల్లీ ఇన్ టీవీ డ్రామాస్ అండ్ ఫిలిమ్స్. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే పాతకాలం నుంచి చాలా వరకు కూడా మార్పులు అనేటివి రావడం జరిగింది. ఫీమేల్ రోల్స్ అనేటివి పెరగడం జరిగింది. లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ అనేటివి వస్తున్నాయి. సో మేల్ ఎలా అయితే వాళ్ళ వంతు పని ఎలా చేస్తున్నారో అలాగే ఫీమేల్ కూడా వాళ్ళ వంతు పని చేయడం జరుగుతుంది. అండ్ అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ రోల్స్ అనేటివి పెరగడం కూడా జరిగింది, టీవీ డ్రామాస్లో కానివ్వండి, ఫిలిమ్స్లో కానివ్వండి. It is argued that these reflect the social and cultural changes that females have experienced in the last 25 years, especially the feminization of the economy, which has meant that women are now more likely to have aspirational attitudes, a positive attitude towards education, careers and an independent income. సో ఇక్కడ ఏమంటున్నారు అని అంటే, గత 25 ఏళ్ళగా ఈ చేంజెస్ అనేటివి వస్తూనే ఉన్నాయి. మనకి మీడియా రిప్రజెంటేషన్లో చేంజెస్ వచ్చాయి అని అంటే సొసైటీలో వచ్చిన చేంజెస్ని మీడియా రిప్రజెంటేషన్ ఇస్తుంది. సో సొసైటీలో కూడా ఈ కల్చరల్ ద్వారా ఈ చేంజెస్ అనేటివి రావడం జరిగింది. ఫీమేల్స్ ఓన్లీ హౌస్ హోల్డ్ పనులే కాకుండా వాటితో పాటుగా వర్క్ చేయడం కూడా జరుగుతుంది ఇప్పుడు. ఓకే, కెరియర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఆస్పిరేషనల్ యాటిట్యూడ్స్ అనేటివి వస్తున్నాయి. పాజిటివ్ యాటిట్యూడ్ అనేది తీసుకొచ్చుకుంటున్నారు, వాళ్ళకంటూ ఒక నేమ్ అనేది క్రియేట్ చేసుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా మనకి ఈ లాస్ట్ 25 ఇయర్స్లో చేంజెస్ అనేటివి చూడొచ్చు. ఓకే, ఒక ఇండిపెండెంట్ ఇన్కమ్ ఉండాలని ఈ ప్రాసెస్ అనేది అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే గిల్ 2008 ఆర్గ్యూస్ దట్ ద డెపిక్షన్ ఆఫ్ ఉమెన్ ఇన్ అడ్వర్టైజింగ్ హ్యాస్ చేంజ్డ్ ఫ్రమ్ ఉమెన్ యాజ్ ప్యాసివ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద మేల్ గేజ్ టు యాక్టివ్, ఇండిపెండెంట్ అండ్ సెక్షువల్లీ పవర్ఫుల్ ఏజెంట్స్. సో ఒకప్పుడు గ్లామరస్ రోల్స్కి మాత్రమే లేదా అడ్వర్టైజ్మెంట్లో గ్లామర్కి మాత్రమే అమ్మాయిల్ని ఉంచేవాళ్ళు, బట్ ఇప్పుడు వాళ్ళకంటూ ఇండిపెండెంట్గా అడ్వర్టైజ్మెంట్స్ అనేటివి వస్తున్నాయి. ఒక రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకొని కేవలం గ్లామర్కి సంబంధించినవి కాకుండా మిగతాయి కూడా తీసుకురావడం జరుగుతుంది. పవర్ఫుల్ ఏజెంట్స్ లాగా కూడా అమ్మాయిలు కూడా చూపిస్తున్నారు. ఓకే, Gauntlet 2008 argues that magazines aimed at young women emphasize that women must do their own thing and be themselves. సో Gauntlet ఏమన్నారు అని అంటే, ఒక మ్యాగజైన్లో యంగ్ ఉమెన్, ఓకే, వాళ్ళు వాళ్ళ ఓన్ థింగ్ అంటే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయాలి అండ్ వాళ్ళలాగానే ఉండాలి. దే డోంట్ హ్యావ్ టు చేంజ్ ఫర్ అదర్స్. ఓకే, సో ఇది మనకి ఇక్కడ ఎంపవరింగ్ ఉమెన్ కిందకు వస్తుంది. మీడియా రిప్రజెంటేషన్స్ కూడా ఇప్పుడు అలాగే ఉన్నాయి. ఒకప్పటిలాగా గ్లామరస్ రోల్స్కే కాకుండా అబ్బాయిలు ఎలా అయితే వాళ్ళ వంతు కృషి చేస్తున్నారో అమ్మాయిలు కూడా వాళ్ళ వంతు కృషి చేసేలాగా ఉంటున్నాయి రోల్స్ అనేటివి. ఓకే, అవి అడ్వర్టైజ్మెంట్ కానివ్వండి, ఎలా అన్నా కానివ్వండి, మీడియాలో కనిపించడం. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే ట్రెడిషనల్ మీడియా రిప్రజెంటేషన్స్ ఆఫ్ మస్కులినిటీ. సో ఇంతకుముందు మనం మీడియా రిప్రజెంటేషన్ జెండర్ గురించి చూసాము, అంటే బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్, మెన్ అండ్ ఉమెన్ గురించి. దాని తర్వాత ఎంపవరింగ్ ఉమెన్
అంటే ఉమెన్ ఎట్లా ఎంపవర్ చేస్తున్నారు, వాళ్ళకి ఎంత మంచి మంచి రోల్స్ అనేటివి, పవర్ఫుల్ రోల్స్ అనేటివి ఇస్తున్నారు, దాని గురించి చూసాము. ఇప్పుడు మస్కులినిటీ గురించి కూడా చూద్దాం, అబ్బాయిల గురించి కూడా వాళ్ళకి ఎలా మీడియా రిప్రజెంటేషన్స్ అనేటివి ఉన్నాయనేది చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ స్టోప్ 1986 argues that a variety of media, especially Hollywood films and computer games, transmit the view that masculinity based on strength, aggression, complexion and violence is biologically determined and therefore a natural goal for boys to achieve. సో మస్కులినిటీ అనేది రాంగ్గా చాలా వరకు ప్రొట్రేట్ అవుతుంది మనకి సొసైటీలో. సో మీడియా రిప్రజెంటేషన్లో కూడా అదే మనకి ఇవ్వడం జరిగింది. మస్కులినిటీ అంటే మగాడ్లాగా ఉండడం ఇలా అంటాం కదా. సో అవి మీడియా రిప్రజెంటేషన్స్ ఎలా ఉన్నాయి, హాలీవుడ్ ఫిలిమ్స్లో చేయడము, కంప్యూటర్ గేమ్స్ ఆడడము, లేదా స్ట్రాంగ్గా ఉండడము, బాడీ బిల్డింగ్ చేయడము, అగ్రెషన్గా కోపం ఎక్కువగా ఉండడము, వాయిలెన్స్ ఎక్కువగా యూజ్ చేయడము, ఇవన్నీ మనకి మస్కులినిటీ అనేసి రిప్రజెంట్ చేయడం జరిగింది. బాయ్స్ ఒక గోల్ లాగా కూడా అయ్యేటివి అనమాట. ఓకే, హవెవర్ the 1980s saw the emergence of a new breed of glossy magazines aimed at middle class young men such as GQ, Maxim and FHM. సో మస్కులినిటీ అంటే ఇలా ఒక రాంగ్ ప్రొట్రేట్ అనేది ఉండేది. బట్ 1980స్లో మ్యాగజైన్స్ అనేటివి వచ్చాయి, కొన్ని న్యూ గ్లాసీ మ్యాగజైన్స్ అన్నటివి, జీక్యూ కానివ్వండి, మ్యాక్సిమ్ కానివ్వండి, ఎఫ్హెచ్ఎం కానివ్వండి. ఇందులో ఎక్కువగా మిడిల్ క్లాస్ యంగ్ మెన్, అంటే మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో, రిచ్ కాదు పూర్ కాదు, ఓకే, మిడిల్ క్లాస్ యంగ్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిప్రజెంట్ చేసింది అనమాట ఈ మ్యాగజైన్స్ అనేటివి. ఓకే, జీక్యూ, మ్యాక్సిమ్ అండ్ ఎఫ్హెచ్ఎం మ్యాగజైన్స్ 1980స్లో వచ్చాయి ఇవి. సో ఇంకా చూసుకుంటే ద కంటెంట్ ఆఫ్ సచ్ మ్యాగజైన్స్ ఆఫెన్ సజెస్టెడ్ దట్ మెన్ ఆర్ ఎమోషనల్లీ వల్నరబుల్. సో ఈ జీక్యూ కానివ్వండి, మ్యాక్సిమ్ కానివ్వండి, ఎఫ్హెచ్ఎం కానివ్వండి, ఎందులో అయితే మిడిల్ క్లాస్ యంగ్ మెన్ని రిప్రజెంట్ చేశారో వాటిలో మెన్ ఎమోషనల్గా కూడా వల్నరబుల్ ఉంటారు, అంటే అబ్బాయిలు కూడా ఏడుస్తారు, ఎమోషనల్గా ఉంటారు అనేసి రిప్రజెంట్ చేయడం జరిగింది. దే షుడ్ బి మోర్ ఇన్ టచ్ విత్ దర్ ఎమోషన్స్ ఆర్ ఫెమినిన్ సైడ్. సో ఎమోషన్స్ అంటేనే మస్కులినిటీ కాదు, ఫెమినిన్ అనేది ఒక రాంగ్ పోర్ట్రేట్ అనేది ఉండేది. బట్ ఈ మ్యాగజైన్లో వాళ్ళ ఎమోషన్స్ తోటి అండ్ ఫెమినిన్ సైడ్ తోటి టచ్లో ఉండాలి అబ్బాయిలు అనేసి రిప్రజెంట్ చేయడం జరిగింది. దే షుడ్ ట్రీట్ ఉమెన్ యాజ్ ఈక్వల్స్. సో ఉమెన్ యాజ్ ఈక్వల్స్ అంటే రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. బయాలజికల్గా మెన్ అండ్ ఉమెన్ ఆర్ నాట్ ఈక్వల్, బట్ రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి, సొసైటీలో వాళ్ళకంటూ ఒక స్థానం అనేది ఇవ్వాలి. ఓకే, ఉమెన్కి అండ్ మెన్కి, బోత్ ఇద్దరికి. దే షుడ్ కేర్ మోర్ అబౌట్ దేర్ అపియరెన్స్. సో ఓన్లీ ఉమెనే కాదు, ఇప్పుడు మనం యాజ్ ఎ ఉమెన్ వి కేర్ అబౌట్ అవర్ అపియరెన్స్, మనమే కాకుండా అబ్బాయిలు కూడా వాళ్ళ అపియరెన్స్ గురించి కేర్ అనేది తీసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఓకే, యాక్టివ్ ఫాదర్హుడ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ వర్త్ హ్యావింగ్. సో మదర్హుడ్ ఎలా అయితే ఎక్స్పీరియన్సో, మదర్హుడ్లో ఎమోషన్స్ ఎలా అయితే ఉంటాయో, పిల్లల మీద బాధ్యత ఎలా అయితే తీసుకుంటారో, అలాగే ఫాదర్హుడ్ కూడా అంతే వర్త్ అనేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, దీస్ మ్యాగజైన్స్ వేర్ సీన్ బై సమ్ కామెంటేటర్స్ యాజ్ ఎవిడెన్స్ ఆఫ్ ఎ న్యూ టైప్ ఆఫ్ మస్కులినిటీ, ద న్యూ మెన్. సో మస్కులినిటీ అంటే వాయిలెన్స్, స్ట్రెంగ్త్, అగ్రెషన్ అండ్ ప్లేయింగ్ గేమ్స్ ఇవన్నీ ఉండేటివి అనమాట. బట్ ఈ మ్యాగజైన్స్ వచ్చిన తర్వాత నుంచి ఒక కొత్త మస్కులినిటీ డెఫినేషన్ అనేది వచ్చింది మనకి. ఓకే, ద న్యూ మెన్. ఓకే, మీడియా రిప్రజెంటేషన్స్ ఆఫ్ దిస్ న్యూ టైప్ ఆఫ్ మస్కులినిటీ లెడ్ టు పోస్ట్ మోడర్న్ సోషియాలజిస్ట్ speculating that masculinity was responding to the growing independence and assertiveness of women. సో ఉమెన్ యొక్క ఈ ఇండిపెండెన్స్ ఏదైతే గ్రోయింగ్ స్టేజ్లో ఉండేనో అప్పుడు మనకి 1980స్లో, వాటిని రెస్పెక్ట్ ఇవ్వడము, సో వాళ్ళకి కొంచెం సపోర్ట్గా ఉండడము, బాధ్యతలు తీసుకోవడము, ఎమోషనల్ సైడ్గా ఉండడము, వీటిని మస్కులినిటీ అనేది మీడియా రిప్రజెంటేషన్ కూడా తీసుకురావడం జరిగింది. ఓకే, ద మెట్రోసెక్సువల్ మేల్ వాస్ థాట్ టు బీ ఇన్ టచ్ విత్ his feminine side, useful around the home and considerate towards his female partner. సో మెట్రోసెక్సువల్ మేల్ అనేది ఎక్కువగా ఫేమస్ అవ్వడం జరిగింది, విచ్ ఈస్ ఫెమినిన్ సైడ్ తోటి ఉండడం అనమాట. అంటే ఇంట్లో పనులు చూసుకోవడము భార్యతోటి, అండ్ వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండడము, అండ్ అలాగే అండర్స్టాండింగ్గా ఉండడం, బోత్ మెన్ అండ్ ఉమెన్. ఓకే, సో మెట్రోసెక్సువల్ మేల్ అని వాళ్ళని అంటారు. ఫీమేల్ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ని కానివ్వండి, ఎమోషన్స్ని కానివ్వండి, వాళ్ళు ఎలా ఉంటున్నారు కానివ్వండి, వాటిని కన్సిడరేట్ చేయడం. ఓకే, అండ్ అలాగే హెల్ప్ చేయడం. హవెవర్, గాంట్లెట్ ఆర్గ్యూస్ దట్ దేర్ ఆర్ స్టిల్ ప్లెంటీ ఆఫ్ మ్యాగజైన్స్ ఎయిమ్డ్ ఎట్ మెన్ విచ్ సెక్సువల్లీ ఆబ్జెక్టిఫై ఉమెన్ అండ్ స్ట్రెస్ ఇమేజెస్ ఆఫ్ మెన్ యాజ్ ట్రెడిషనల్లీ మస్కులైన్. గాంట్లెట్ ఏమన్నారు అని అంటే, అఫ్కోర్స్ మనకి న్యూ మస్కులినిటీ అనేది ఒక డెఫినేషన్ అనేది వచ్చింది, అయినా సరే కొన్ని మ్యాగజైన్స్లో ఇంకా కూడా మెన్
ఉమెన్ని రెస్పెక్ట్ ఇవ్వడం కానివ్వండి, లేదా ఇలా ఫీమేల్ పార్ట్నర్తో హెల్ప్ఫుల్గా ఉండడం కానివ్వండి, ఇలాంటివి చేస్తే అది మస్కులినిటీ కిందకి రాదు అనేసి రిప్రజెంటేషన్ అనేది ఉన్నది. ఇంకా కూడా రూదర్ఫోర్డ్ సజెస్ట్ దట్ దీస్ మ్యాగజైన్స్ ఆర్ సింబాలిక్ ఆఫ్ వాట్ హీ కాల్స్ రిట్రిబ్యూటివ్ మస్కులినిటీ. సో ఈ మ్యాగజైన్స్ ఏవైతే ఉన్నాయో మెన్ స్ట్రెస్ఫుల్గా ఉండాలి, స్ట్రెంగ్త్ ఉండాలి, అగ్రెషన్గా ఉండాలి, ఇలాంటి మ్యాగజైన్ రిప్రజెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిట్రిబ్యూటివ్ మస్కులినిటీ అని రూదర్ఫోర్డ్ అన్నారు. అండ్ అలాగే వ్యానెల్ 2002 నోట్స్ దట్ మాస్ మీడియా స్టోరీస్ అబౌట్ అండ్ ఇమేజెస్ ఆఫ్ డేవిడ్ బెక్హమ్ ఆర్ కాంట్రడిక్టరీ ఇన్ దట్ దే స్ట్రెస్ బెక్హమ్ యాజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ బోత్ మెట్రోసెక్సువల్ అండ్ రిట్రిబ్యూటివ్ వర్షన్స్ ఆఫ్ మస్కులినిటీ, బట్ ఇమేజెస్ రిప్రజెంటెడ్ మెట్రోసెక్సువాలిటీ. సో వ్యాన్ ఏమంటున్నారు అనంటే మీడియా రిప్రజెంటేషన్స్లో బెక్హమ్ అనే వ్యక్తిని డిఫరెంట్గా చూపించడం జరిగింది. అంటే ఫొటోస్ అనేటివి మెట్రోసెక్సువల్కి సంబంధించిన ఫొటోస్ అనేటివి ఉన్నాయి, బట్ కంటెంట్ ఏదైతే ఉందో అందులో మెట్రోసెక్సువల్ అండ్ రెట్రిబ్యూటివ్ కంటెంట్ ఉంది. సో మెట్రోసెక్సువల్ అంటే ఏంటి, ఫీమేల్ పార్ట్నర్కి ఫీమేల్స్ని అర్థం చేసుకోవడము, వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండడము ఇలాంటివి. అండ్ రెట్రిబ్యూటివ్ అంటే ఏంటి, టోటల్ ఆపోజిట్, అంటే గేమ్స్ అనేటివి ఆడుకుంటూ అగ్రెషన్గా ఉండడము, హెల్ప్ చేయకపోవడము అండ్ వయలెన్స్గా ఉండడము ఇవన్నమాట. సో మీడియా రిప్రజెంటేషన్లో బెక్హమ్ అనే వ్యక్తిని బోత్ హీఈస్ మెట్రోసెక్సువల్ అండ్ రెట్రిబ్యూటివ్ అని అన్నారు, బట్ ఫొటోస్ మీరు చూస్తే కనుక ఆ ఫొటోస్లో హీఈస్ మెట్రోసెక్సువల్ అనమాట. అంటే ఫీమేల్ పార్ట్నర్కి హెల్ప్ఫుల్గా ఉన్నారు, వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. ఓకే, సో ఇక్కడ ఈ కాంట్రడిక్టరీ అనేది కూడా మీరు గమనించవచ్చు మీడియా ప్రజెంటేషన్లో. సో అదే ఇక్కడ మనకి చెప్తున్నారు. ఓకే, సో ఇది ఇవాళ వీడియోలో మనం 2.3 అనేది స్టార్ట్ చేసాము. అండ్ అలాగే ఈ 2.3 తర్వాత రిప్రజెంటేషన్ ఆఫ్ జెండర్, క్లాస్ అండ్ పావర్టీ ఇన్ మీడియా గురించి స్టార్ట్ చేసాము. ఇందులో జెండర్ రిప్రజెంటేషన్ చూస్తున్నాము. ఇది ఇంకా మనము నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. సో యాజ్ యూ నో మనకి నోట్స్ మొత్తం కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ రూపంలో ఉంటుంది అండ్ కామెంట్ సెక్షన్లో కూడా ఉంటుంది. అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ కోసం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి 800+ సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో వీఆర్ 800+ యూట్యూబ్ ఫ్యామిలీ. సో ఇలాగే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి, మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. మీ సబ్స్క్రిప్షన్స్, మీ లైక్స్, మీ కామెంట్స్ ఇవే మాకు ఎంకరేజ్మెంట్. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.